మనతో మాట్లాడడానికి ఎస్టీ మోర్చా అధ్యక్షులు రవి నాయక్ ఉన్నారు. మీరు మన కొడంగల్ అంటే సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం వెళ్ళారు. అక్కడ ఒక ఎస్టీ వ్యక్తి కొన్ని సూసైడ్ నోట్ అంటే మిస్సింగ్ అయినాడు. ఒక నోట్ కూడా రాసి పంపించాను. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అసలు ఏం జరిగింది, అక్కడ ఏంటి? ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరులోని ఒక బంజారా తాండ, ఒక బంజారా కమ్యూనిటీకి చెందినటువంటి పాత్లావత్ రమేష్ నాయక్ అనేటువంటి ఒక 30-32 ఏళ్ళు ఉంటుంది అబ్బాయికి. మద్దూరు కేంద్రంలో అతను మనకు ఆప్టికల్కి సంబంధించినటువంటి ఒక షాప్ నడిపిస్తూ తన యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. ఆ సందర్భంలో అక్కడే ఉన్నటువంటి ఒక ఆర్ఎంపీ డాక్టర్ తాజుద్దీన్, మరి ఆయన సోదరుడు యాసిన్, వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే గతంలో రామచంద్ర అనేటువంటి ఒక వ్యక్తికి ఒక 10 లక్షల రూపాయల డబ్బు చూపించి అతనికి డబ్బులు ఇవ్వరు. అందులో విట్నెస్ సంతకాలు రమేష్ తీసుకుంటారు. రమేష్ సంతకాలు తీసుకొని రామచంద్ర అనేటువంటి వ్యక్తికి నువ్వు మతం మారాలి, నువ్వు హవాలా డబ్బులు వస్తున్నాయి పాకిస్తాన్ నుంచి, నువ్వు ఐసిస్ ఉగ్రవాద ప్రేరేపితమైనటువంటి సంస్థలు ఉన్నాయి మన దగ్గర, ఆ సంస్థల్లో పనిచేయాలి, సో నువ్వు జిహాదీ సంస్థల్లో కలవాలి అనేటువంటి ఒత్తిడికి ఇతన్ని ఎవరు రామచంద్ర అయినటువంటి వ్యక్తికి ఒత్తిడికి గురి చేస్తే మే 23, 2025 నాడు రామచంద్ర అయినటువంటి వ్యక్తి ఉరేసుకొని చనిపోతాడు. చనిపోయినటువంటి తర్వాత అతను డబ్బులు ఇవ్వలేదు. వాస్తవానికి తాజుద్దీన్ అనేటువంటి వ్యక్తి డబ్బులు ఇవ్వనటువంటి వ్యక్తి మళ్ళీ రమేష్ నాయక్ విట్నెస్గా జామీన్గా ఉన్నటువంటి రమేష్ నాయక్ని నువ్వు డబ్బులు వాడుకున్నావు అనేటువంటి కోణంలో నువ్వు రాసివ్వాలంట అని చెప్పి ఇతన్ని బెదిరిస్తే ఇతను మళ్ళీ భయభ్రాంతులకు గురై చనిపోతారు, చంపేస్తారేమన్నటువంటి భయంతో ఇదైన తర్వాత రమేష్ నాయక్ పేపర్ రాసిస్తాడు. అలాగే పేపర్ రాసిచ్చిన తర్వాత రమేష్ నాయక్ని మళ్ళీ సేమ్ అదే రకమైనటువంటి ధోరణితోని అతన్ని ఒత్తిడికి గురి చేయడం, నువ్వు జిహాదీలో గెలవాలి. వికారాబాద్ జిల్లాలో తబ్లికీ జమాతే సంస్థకు సంబంధించి ఒక 5,000 మందితోని ఒక వర్క్షాప్ ఏర్పాటు చేసింది. ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు ఒక 5 కోట్ల రూపాయలు ఫండింగ్ ఇచ్చింది. సో ఈ జిహాదీ సంస్థలని లేకపోతే ఈ దేశ వ్యతిరేకకరమైనటువంటి సంస్థల్ని, ఈ యొక్క పాకిస్తాన్ ప్రేరేపితమైనటువంటి ఉగ్రవాద సంస్థలన్నింటినీ పెంచి పోషిస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఈ యొక్క దీనికి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో వెనకబాటు గురైనటువంటి మరి ముఖ్యంగా గిరిజన తెగలు, దళిత తెగలు, బడుగు బలహీన వర్గాలు, మరి అణగారినటువంటి బిడ్డలందరిపైన ఈ రకమైనటువంటి కొంతమంది ముస్లింలని ఉసిగొల్పి వాళ్ళని ప్రాణ భయాన్ని వాళ్ళు చూస్తూ మరి నువ్వు బతకాలంటానంటే జిహాదీలో గెలవాలి, నీ కుటుంబం మొత్తం కూడా నువ్వు ముస్లిం అయిన మతాన్ని స్వీకరించాలని, నీ పిల్లలు సుంతి చేయించుకోవాలని చెప్పి, నీ భార్య హిజాబ్ తొడగాలని చెప్పేసి, నువ్వు ఖురాన్ చదవాలని చెప్పేసి, లేకపోతే నిన్ను చంపేస్తాం, నీకు హవాలా రూపంలో డబ్బులు వస్తున్నాయి పాకిస్తాన్ నుంచి, మా వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు, మా వెనకాల తిరుపతి రెడ్డి ఉన్నాడు, మా వెనకాల ప్రభుత్వమే ఉంది, నువ్వు చేరాలి లేకపోతే నేను చంపేస్తామంటానంటే సెప్టెంబర్ 23 నాడు 2025 నాడు 17 పేజీల ఆత్మహత్య కథ చిత్రంతో ఒక 17 పేజీల పేపర్ని రాస్తాను వెళ్ళిపోయినాడు ఈరోజు వరకు. మరి వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం, మేము ప్రశ్నిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోనే ఈరోజు ప్రజలకు ఈరోజు స్వేచ్ఛ లేదు వాళ్ళకంటానంటే వాళ్ళు ఈరోజు ప్రజాపాలన అన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ప్రజాపాలన గాడిన పక్కన పెట్టినటువంటి మరి ప్రజాపాలనలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది పోయి మరి పేదోళ్ళ మీద, మరి పేదోళ్ళ యొక్క మాన ప్రాణాలతోని, వాళ్ళ యొక్క జీవితాలతోని ఈరోజు జిహాదీ మూకల్ని ప్రేరేపిస్తూ మరి ఈరోజు పేదవాళ్ళ మీద దాడి చేస్తుంది ముఖ్యమంత్రి. కాబట్టి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే మాకు అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఒకటి, ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి హవాలా డబ్బుకు సంబంధించి పాకిస్తాన్ నుంచి వస్తున్న డబ్బులు, మరి దీనికి మరి ముఖ్యమంత్రి సొంత ఇలాకా కొడంగల్లో మరి ముఖ్యమంత్రికి తెలీదా? ఒకటి. రెండవది, మరి కొన్ని జిహాదీ సంస్థలు ఈ దేశానికే వ్యతిరేకమైనటువంటి, ఈ దేశ భద్రతకు ముప్పైనటువంటి సంస్థలు ఉన్నాయి. మరి ఆ సంస్థలు ఈ యొక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే అవి పుట్టగొడుగుల్లాగా రోజుకొకటి వెలుస్తూ ఉన్నాయి బయటికి. మరి ఇది ముఖ్యమంత్రికి తెలుస్తలేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ పూర్తిగా ఒక వర్గానికి కొమ్ము కాస్తూ మెజార్టీ అయినటువంటి హిందువులని ఈరోజు హిందువులపైన నిత్యం దాడి చేస్తూ వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయిస్తూ జైలుకు పంపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. మరి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి సొంత ఇలాకా మరి ముఖ్యమంత్రికి తెలుస్తలేదా? మరి అందుకేనా ముఖ్యమంత్రి ఈరోజు పేదోళ్ళ మీద, గిరిజనుల మీద దాడి చేయాలని చెప్పే నెపంతోనేనా ఈరోజు రాష్ట్రంలో హోంశాఖ మంత్రిని అపాయింట్ చేయట్లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి దేశ భద్రతకు విఘాతం కలిగించేటువంటి పరిస్థితులు అక్కడ కొడంగల్లో నియోజకవర్గంలోనే ఉన్నాయి. మరి దానికోసం మేము ఎన్ఐఏకి కూడా కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. మేము పోలీసు వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులకి మొన్న వెళ్ళిన తర్వాత 48 అవర్స్ అల్టిమేటం ఇచ్చినాం. 48 గంటల లోపల రమేష్ నాయక్ అనేటువంటి వ్యక్తి యొక్క ఆచూకీ తెలపకుండా మరి ఈ యొక్క ఆచూకీకి రమేష్ నాయక్ యొక్క 17 పేజీల యొక్క ఆత్మకథ చిత్రం పేపర్కి సంబంధించి కావచ్చు, లేకపోతే రామచంద్ర అనేటువంటి వ్యక్తి చావుకి కారకులైనటువంటి ఈ యొక్క తాజుద్దీన్ ఆర్ఎంపీని మరి యాసిన్ని అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేసి వచ్చినాం.
మరి వాళ్ళు ఇప్పటిదాకా ఏ రకమైనటువంటి చర్యలు కూడా తీసుకోలేదు అక్కడ ఉన్నటువంటి పోలీసులు. ఎందుకంటారంటే వాళ్ళ వెనకాల ముఖ్యమంత్రి ఉన్నారు. అంటే ఇప్పుడు మనకి చిన్న బంద్ ఇచ్చినా కూడా మొన్న ముత్యాలమ్మ టెంపుల్ కానీ అక్కడ పెద్దమ్మ టెంపుల్ కూలబెట్టినప్పుడు కూడా బంద్ ఇచ్చినా కూడా పోలీసులను ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి ఇంటెలిజెన్స్ పెట్టి హోమ్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ జరిగినా కూడా అది స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాకాలో జరిగినప్పుడు కూడా పోలీసులు ఎందుకు పట్టించుకోవట్లేదు? పోలీసులు ఎందుకు స్పందించట్లేదు అంటారంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులందరూ కూడా ప్రభుత్వానికి కొమ్ము కాస్తుంటారు. అరే వాళ్ళు ప్రజలకి మేము సేవ చేయాలనేటువంటి శాంతి భద్రతలు విఘాతం కలగొద్దని శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పోలీసులు ఈ యొక్క ఉగ్రముఖలకు కొమ్ము కాస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అనుచరులకు కొమ్ము కాస్తున్నాయి. అంటే వీళ్ళు ఒక వర్గానికి ప్రత్యేకంగా పనిచేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులందరూ కూడా. కాబట్టి మేము పోలీసు సోదరులను కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నాం, మీ ప్రభుత్వాలు ఏవి శాశ్వతం కాదు, మీరు శాంతి భద్రతలు కాపాడాల్సింది, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది, రాజ్యాంగం పైన మీరు ప్రమాణం చేసి ఉద్యోగంలో చేరినటువంటి వ్యక్తులు. కాబట్టి మీరు రాజ్యాంగాన్ని గౌరవించాలి, అన్ని వర్గాలను గౌరవించాలి మీరు. కానీ ఒక వర్గానికి కొమ్ము కాస్తే రేపు రాబోయేటువంటి రోజుల్లో మీకు కూడా మీ కుటుంబంలో ఎవరికైనా ఈ రకమైనటువంటి గతి పడితే మీకు ఏ రకమైనటువంటి బాధ ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి. అంటే ఇంటర్నల్గా కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా? సీఎం రేవంత్ రెడ్డి కూడా దాంట్లో ఉన్నాడు అనుకుంటున్నాను. 100% చేస్తూ ఉంది. అక్కడ తాజుద్దీన్ ఎవరు, యాసిన్ ఎవరు, మరి తబ్లిగీ జమాతే సంస్థకు సంబంధించినటువంటి వికారాబాద్లో ఒక గిరిజన తాండాలో పెద్ద సభ ఏర్పాటు చేస్తే దానికి ఫండింగ్ ఇచ్చింది ఎవరు? మరి ఈరోజు అందులో భాగమే కదా ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గతంలో ఎంఐఎంతో పోటీ చేసినటువంటి వ్యక్తితేనే కదా. మరి రాబోయేటువంటి రోజుల్లో రేపు జిహెచ్ఎంసీలో ఈరోజు జూబ్లీహిల్స్ కానీ కాంగ్రెస్ గెలిస్తే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రేపు ఎంఐఎంకి మేయర్ పీఠం ఇద్దామని చెప్పేసి కదా వాళ్ళిద్దరు కూడా అంతర్గతంగా ఉన్నటువంటి ఒప్పందం కదా. అందులో ఈరోజు క్లియర్గా బయటపడుతుంది కదా. నిన్న వాళ్ళ ఒక జూబ్లీహిల్స్ అభ్యర్థిని ప్రకటించగానే ఎంఐఎంలో పోటీ చేసినటువంటి వ్యక్తే కదా. మరి ఎంఐఎం పార్టీ ఎందుకు పోటీ చేస్తలేదు? హైదరాబాద్ కేంద్రంగా పుట్టినటువంటి ఎంఐఎం పార్టీ మరి ఎందుకు పోటీ చేస్తలేదు ఈరోజు? అంటే ఇది క్లియర్గా ముస్లింలకి ఈరోజు మరి అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక మంత్రి ఖమ్మంలో ఆయన చెప్తారు, ఇది ముస్లింల యొక్క పార్టీ, ఇది ముస్లింల కోసం పుట్టినటువంటి పార్టీ, మీకోసం ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ అంటారు. అందుకే కదా ఇది కాంగ్రెస్ కాదు, ఇది కాంగ్రెస్ అని చెప్పేసి మేము నిత్యం చెప్తాం. ఇప్పుడు ఎర్రగడ్డలో కూడా ముస్లింలకు సంబంధించి ఒక గ్రేవ్ యార్డ్ ఇచ్చి ఈ ఎలక్షన్ స్టంట్ కోసమే ఇది ఇచ్చారా? తర్వాత ఇయ్యగానే మిలిటరీ వాళ్ళు వచ్చి మేమంటున్నారు, వేరే వాళ్ళు వచ్చి మాది ప్రైవేటు ల్యాండ్ అని చెప్తున్నారు. కేవలం అంటే ముస్లింలను ఆకట్టుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మెజారిటీ అయినటువంటి హిందువుల మీద మరి దేశం కోసం సేవలు చేసినటువంటి ఒక మిలిటరీ దళాలు ఏవైతే ఉన్నాయో ఆ దళాలకు సంబంధించినటువంటి ఆ యొక్క భూమిని అక్కడ ఉన్నటువంటి ఒక ముస్లింల కోసం అని చెప్పి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అని చెప్పి వాళ్ళని కేటాయించడాన్ని మరి సిగ్గు రాలేదా? గవర్నమెంట్కి చెంపపెట్టు లెక్కన కాలేదా? నిన్న ఢిల్లీ నుంచి ఉన్నత ఆర్మీ అధికారులందరూ కూడా వచ్చేసి ఇది మా ల్యాండ్ అంట అని చెప్పేసి బయటికి వెళ్ళగొడుతుంటే తలకాయ ఎక్కడ పెట్టుకున్నారు వీళ్ళు? కాబట్టి మేము చెప్తా ఉన్నాం, మీరు ఒక వర్గం కోసం పనిచేస్తూ అంటారంటే అదే వర్గానికి పనిచేయండి. మరి ప్రజాపాలన అనేటువంటి అనకండి, మీరు మాది ముస్లిం పాలన అంట అని చెప్పండి, మీరు మాది మజ్లిస్ పాలన అంట అని చెప్పండి, మీరు మాది ఎంఐఎం పాలన అంట అని చెప్పి ఒప్పుకోవాలి మీరు. అంటే పేదలకు ఇల్లు కట్టించడానికి స్థలం లేదు, కానీ ఇట్లాంటి వాటికి ఇవ్వడానికి అయితే ప్రభుత్వం దగ్గర స్థలం ఉంది. సహజం కదా, అది కనబడుతుంది కదా. ఒకవైపు నరేంద్ర మోడీ గారేమో సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ అణగారినటువంటి వర్గాల కోసం, పేదవాళ్ళ కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇప్పటిదాకా 4 కోట్ల మందికి ఇల్లులు ఇచ్చింది ఇక్కడ. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమో భూమి లేనటువంటి వాళ్ళకి ఇల్లు లేనటువంటి వాళ్ళందరి కోసం ప్లాట్ ఇస్తానని చెప్పి 5-6 లక్షల రూపాయలు దళిత గిరిజనులకి, బడుగు బలహీన వర్గాలకి ఇస్తానని చెప్పేసి హామీలు ఇచ్చాడు. మరి వాళ్ళకేమో ఒక్కని కూడా ఈరోజు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు 420 హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఏది కూడా ఒకటి కూడా నెరవేర్చలేదు. మరి అవి ఏది కూడా నెరవేర్చకుండా ఈరోజు ఒక వర్గం కోసం, ఓటు బ్యాంక్ కోసం, మరి అదేదో ఓన్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఎందుకు ఇస్తున్నాం? మరి రాష్ట్రంలో అనేక చోట్ల ఉన్నారు కదా ఈరోజు ముస్లింలు, మరి అక్కడ ఎందుకు గ్రేవ్ యార్డ్ ఇవ్వలేదు ఈరోజు? మరి ఎందుకు ఇస్తున్నాం అంటానంటే ఓటు బ్యాంక్ రాజకీయం కదా, చాలా స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో 3,90,000 ఓట్లు ఉంటే ఈరోజు స్ట్రైట్ అవే 72-73 ఓట్లు ఒక వర్గానికి సంబంధించిన ముస్లింలకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పోటీ చేస్తున్న వ్యక్తి కూడా ముస్లిం గతంలో ఎంఐఎంలో పనిచేసినటువంటి వ్యక్తే కదా. అందుకే ఓటు బ్యాంక్ కోసం అనే ఇస్తా ఉన్నారు. అంటే ఈరోజు బస్ ఛార్జీలు కూడా పెంచడం జరిగింది సిటీలో ఉన్న వాళ్ళకి. మహిళలకు వైపు ఫ్రీ అని చెప్పి కూడా ఎవరైతే టికెట్ తీసుకున్నారో, ముఖ్యంగా పురుషులే ఎక్కువ ట్రావెల్ చేసే కూడా వాళ్ళే చేస్తారు, వాళ్ళకి టికెట్లు పెంచుతున్నారు. ఇప్పుడు అసలు వీళ్ళకి ఈ ప్రభుత్వానికి ఏమైనా సోయి ఉందో నాకు తెలియదు. అసలు ఈ 6 గ్యారంటీలు అని చెప్పారు. మరి నిజంగా కానీ మహిళల మీద చిత్తశుద్ధి ఉంటే, మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడాలనుకుంటే మరి రాష్ట్రంలో మహిళల పైన రోజు జరుగుతున్నటువంటి దాడుల మీద చర్యలు ఎందుకు లేవు? ఒకటి. రెండోది, మరి మహిళలు నీకు నిజంగా అడిగిరా? రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది మహిళలు అడిగిరా నీకు మాకు ఫ్రీ బస్సు కావాలంట అని చెప్పి? ఒకవైపు మహిళలకేమో ఫ్రీ బస్ అంట అని చెప్పి ఇవ్వబోతుంది, మరి ఇంకొక వైపు ఏమో మగాళ్ళకి, పురుషులకేమో వాళ్ళ యొక్క ముడ్డు మీద వాత పెడుతున్నట్టే ప్రతిరోజు నువ్వు ఛార్జీల మీద ఛార్జీలు, సర్ఛార్జీల మీద సర్ఛార్జీలు పెంచుకుంటూ పోతూ ఉంటాయి. అంటే ఈరోజు నువ్వు అనుకుంటా ఉండవు, ఈరోజు
స్టూడెంట్లకు సంబంధించి కావచ్చు, స్టూడెంట్ల విషయంలో కూడా గతంలో ఉన్నటువంటి బస్ పాస్ ఛార్జీలు కావచ్చు, ఈరోజు ఉన్నటువంటి బస్ పాస్ ఛార్జీలు తీసుకోవచ్చు, అవన్నీ కూడా ఈ యొక్క ప్రభుత్వం ఒకవైపు తగ్గిస్తూ ఇంకోవైపు పెంచుతూ, కానీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ విధమైనటువంటి పరిపాలన అందిస్తలేదు. ఒకవైపు ఇప్పటిదాకా మీరు చూసుకుంటా ఉంటే ట్యాక్సెస్ ప్రతిదీ కూడా ప్రభుత్వాలు ఏ రోజు కూడా రోజులు పెరిగే కొద్ది ట్యాక్సెస్ పెరుగుతా పోతాయి, కానీ ఈరోజు నెక్స్ట్ జనరేషన్ కోసం అని చెప్పి, వికసిత్ భారత్ కోసం అని చెప్పి, ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల కోసం అని చెప్పి, మరి ముఖ్యంగా పేదవాళ్ళ మీద భారం పడొద్దనేటువంటి ఆలోచనతోని దీపావళి దసరా కానుకగా నరేంద్ర మోడీ గారు జీఎస్టీని స్లాబ్ల రూపంలో ఈరోజు పూర్తిగా తగ్గించి 2 స్లాబ్లు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు. కానీ వీళ్ళు చూస్తూ ఉంటే రోజుల వారీగా ట్యాక్సులు పెంచుతారు మరి ఇక్కడ ఉన్నటువంటి నిజంగా మరి ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ముస్లింల దగ్గర నుంచి ఈరోజు ముస్లిం బస్తీల నుంచి నువ్వు కరెంట్ ట్యాక్సులు ఎందుకు కట్టించుకుంటావు, కరెంట్ బిల్లులు ఈరోజు వాటర్కి హెచ్ఎండబ్ల్యూ సంబంధించినటువంటి బిల్లులు ఎందుకు కలెక్ట్ చేస్తలేవు, నల్ల బిల్లులు ఎందుకు కలెక్ట్ చేస్తలేవు వాళ్ళ దగ్గర నుంచి. కానీ ఇక్కడ మెజార్టీ అయినటువంటి హిందువుల మీద భారం మోపుతున్నావు ఒకవైపు. అంటే ఈరోజు బస్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో బస్ ఛార్జీల విషయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, అసలు నువ్వు ఫ్రీ బస్ అనేటువంటిది నీకు ఎవరు అడిగారో, నీకు ఐడియా ఎవరు ఇచ్చారో మాకు తెలియదు, కానీ నువ్వు మహిళలకు ఇస్తా అంటానంటే ఇచ్చుకో. కానీ నిజంగా నీకు మహిళల మీద చిత్తశుద్ధి ఉంటే ఈరోజు పెళ్ళైనటువంటి ఆడపిల్లలకి 1,00,000 రూపాయలతో పాటు కళ్యాణ లక్ష్మితో పాటు 1 తులం బంగారం ఇస్తానంటే ఎంతమందికి ఇచ్చినావు ఇప్పటిదాకా? మరి ప్రతి మహిళకు కూడా, పేదింటి మహిళకు కూడా ప్రతి నెల మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఇస్తానంటే మరి అది ఎటుపోయినా ఎంతమంది మహిళలకు ఇచ్చినావు? అవెందుకు ఇస్తలేవు? మరి రాష్ట్ర ప్రభుత్వానికి సోయి ఉండాలి. ఏదో నువ్వు ఒకటి చూపించి అరచేతిలో స్వర్గాన్ని చూపించి నేను ఇదే స్వర్గం అంటా అని చెప్పేసి అంటే, నీకంటే ముందు విరవీగినటువంటి అనేక మంది నాయకులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. మరి ముఖ్యమంత్రి నిన్నటిదాకా ఉన్నటువంటి కేసీఆర్, మరి కేసీఆర్ ఈరోజు అడ్రస్ గల్లంతైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా నీ పరిస్థితి కూడా అదే రకమైనటువంటి అవుతుంది రేవంత్ రెడ్డి.